అండి ఇన్ సౌండ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి సండే స్కూల్ పిల్లలందరికీ మోషే అంకుల్ నోట్స్ ఇచ్చాడా? నువ్వేంటి మరి కాగితాలు తెచ్చావేంటిరా? పుస్తకం ఎవడికైనా ఐస్ బండి వాడికి అమ్మేసావేంటి? నోట్స్ ఏది? మోషే గారు, మీరు వాడి దగ్గర 20 రూపాయలు కలెక్ట్ చేయాలి. వాడి నోట్స్ ఎవరికి అమ్మేసి దాంట్లో ఒక కాగితం తెచ్చాడు. మరి నోట్స్ ఏదిరా? సమాధానం చెప్పు. ఏం చేసావు మరి? అమ్మా, తీసారా? ఎక్కడా? ఇంట్లో. అని మరి మీ ఇంటి దొంగలు ఎవరో చూడాలి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయిపోద్దాం. ఎవరమ్మాయి? మీరిద్దరు కాదంటే మీ అమ్మ మీ నాన్న అయ్యి ఉండాలి. మీకు నోట్స్లు ఇచ్చారా మోషే అంకులు? సండే స్కూల్ టీచర్ గారి పిల్లలు మీకు నోట్స్లు ఇచ్చారా మోషే అంకులు? అయ్యేంటి పిచ్చి గీతలు గెత్తున్నారేంటి? మరి మన నోట్స్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? మీరు మనం మొదలు పెట్టినప్పుడే మొదలు పెట్టాలిరా. మీరు నోట్స్ తీసి ఈరోజు తారీఖేసి ఏం పాటలు పాడామో సాంగ్ నెంబర్ 1 ఏం పాట పాడామో ఆ పాట మొదటి లైన్ రాయాలి. సాంగ్ నెంబర్ 2 ఏం పాడామో అది మొదటి లైన్ రాయాలి. అట్లా రాసి దాని కింద ఆరాధన వర్తమానం, ఏం వర్తమానం చెప్పానో అది రాయాలి. తర్వాత సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్లో టీచర్ గారు ఇవాళ ఏ టీచర్ గారు వచ్చారు, ఏం లెసన్ చెప్పారో రాయాలి. ఆ తర్వాత బలవర్తమానం ఏం చెప్పానో రాయాలి. ఆ తర్వాత సాయంత్రం మీటింగ్ ఏం చెప్పాను, ఏం పాటలు పాడారు అన్నీ రాయాలి. అది అందుకు ఇచ్చారు నోట్స్. లేకపోతే చిన్న కాగితం ఇచ్చేవాళ్ళుగా మీకు. వీళ్ళెవరు ఆ నోట్స్ రాయకపోతే మోషే గారు ఆ నోట్స్ ఎంత ఖర్చు అయిందో అంత డబ్బులు మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. సరేనా? రైట్. తర్వాత ఈడేంటి బొమ్మలు తెచ్చావేంటమ్మాయి? వాడికి పాల్ తిమోతి అని పెట్టామా పేరు, లేకపోతే దెబోరానో ఎస్తేరానో రూత్ అని పెట్టామా? పాల్ తిమోతి అనేనా? మరి అడిగండి పిల్లకేసేవేంటి ఎస్తేరికేసినట్లు? మగ పిల్లోడికి చక్కగా క్రాఫ్ట్ దువ్వేదానికి. రైట్, జాగ్రత్త. రండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకు ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, కీర్తనల గ్రంథము 99వ కీర్తన 6వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 504వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన ప్రభుదిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరిచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో కొన్ని సంగతులు మీ వాక్యంలో నుండి మేము నేర్చుకుని వాటిని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా
మరి మేము మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక మాట మనం చదువుతూ వచ్చాం. 99వ కీర్తన 6వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఆయన యాజకులలో మోషే అహరోన్లు ఉన్నారంట. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉన్నాడంట. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చారు. చూడండి ఎంత మంచి మాట. అంటే బహుశా దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఎట్లా పుస్తకాలు నోట్స్లు రాసుకోమన్నాను, అట్లాగే దేవుని దగ్గర కూడా ఏమున్నాయంట, పుస్తకాలు ఉన్నాయి, నోట్స్లు ఉన్నాయేమో బహుశా. అంటే ఉదాహరణకి, ఎవని పేరైనను జీవగ్రంథమందు కనబడని ఎడలా వాడు నరకానికి వెళ్ళిపోతాడని రాయబడి ఉంది కదా. అంటే దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, అంటే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకానికి ఏమని పేరు అంటే జీవగ్రంథము. ఎవరైతే యేసు ప్రభు నమ్మారో వారి పేర్లన్నీ కూడా ఆ పుస్తకంలో ఆయన ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆయన యాజకులలో మోషే. అంటే ఇప్పుడు యాజకులకి సంబంధించినటువంటి ఇంకో పుస్తకం ఉందేమో ఆయన దగ్గర. ఆ పుస్తకంలో ఎవరి పేర్లు ఉన్నాయంట, మోషే పేరుంది, అహరోను పేరుంది. అబ్బా ఎంత ధన్యత. అంటే ఆ పుస్తకంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. రెండవది ఏమన్నాడు, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో ఇప్పుడు యాజకులకు ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో మోషే అహరోన్ల పేర్లు కనిపించినాయట. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళది ఒక లిస్ట్ ఉందట ఆయన దగ్గర, అదొక డైరీ ఉంది సపరేట్గా. ఆ పుస్తకంలో ఎవరి పేరు కనిపిస్తుందట, సమూయేలు పేరు కనిపిస్తుందట. కింద అన్నాడు, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. అంటే ఆ పుస్తకంలో ఎవరి పేరైతే రాయబడి ఉందో వారు దేవునికి మొరపెట్టినప్పుడట ఆయన వారికి ఏం చేస్తున్నాడట, ఉత్తరం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత. అంటే ఇప్పుడు సమూయేలు పేరు దేవుని దగ్గర ప్రార్థన చేసేటటువంటి వారి పుస్తకంలో సమూయేలు పేరు కనిపిస్తూ ఉంది. సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు సమూయేలు ప్రార్థనకి ఏం చేస్తున్నాడట, జవాబు ఇస్తున్నాడు. సరే, మంచిది. రండి, ఈరోజు సమూయేలు యొక్క గొప్పతనం ఎంతకు సమూయేలు పేరు అంట్ల ప్రార్థనా పుస్తకంలో రాయబడుతూ వచ్చింది. సమూయేలులో ఉన్న కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులేంటి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజున్న మన 3 సెషన్స్లో కూడా సమూయేలు గురించిన కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రండి, మొదటిగా ఆరాధన వర్తమానం కొరకై సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం కొన్ని వచనాలు చూద్దాం. రండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 224వ పేజీ పాత నిబంధనలో. మరియు హన్నా ఇట్లా అంటూ ఉంది, ఏమని, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని రాయబడి ఉంది. తర్వాత ఏమంటుంది, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించు. మొదటిది, ప్రభుని ఆరాధించే దాని కొరకు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంది హన్నా. ఏమని, నీ వలని రక్షణని బట్టి నేనేం చేస్తున్నాను, అంటే ఎవరి దేవుడు? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగినటువంటి మొదటి కారణం ఏంటి అంటే, ఎవరి దేవుడు అంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ సేవియర్, రక్షకుడైనటువంటి దేవుడండి. అందుకనే ఆయన పుట్టినప్పుడు గాబ్రియేలు దేవదూత అన్నాడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అని అర్థం ఇచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టబడును అని రాయబడు. కాబట్టి ఎవరి దేవుడు అంటే రక్షకుడైనటువంటి దేవుడు. అందుకనే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్నాడు. లూకాసు వార్త 17:9లో కూడా అంటాడు, ఏమని, నశించిన దానిని వెదకి రక్షించడానికి కొరకే
మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఎవరి దేవుడు అంటే రక్షకుడైన దేవుడు. ఇప్పుడు హన్న ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంది. ఏమని ఆరాధన చేస్తుందంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేనేం చేస్తున్నాను, సంతోషిస్తున్నాను అంది. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా, దేవుడు మనల్ని కూడా రక్షించాడు కదా. దేని నుండి రక్షించాడు? లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి దేవుడు మనల్ని కూడా రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ హేతువుని బట్టి మనం కూడా ఏం చేయాలా? సంతోషంతో ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? అందుకు రావాలా దేవుని మందిరానికి. ఎందుకు రావాలి ఆదివారం దేవుని మందిరానికి అంటే, వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఆరాధించే దాని కొరకు రావాలి దేవుని మందిరానికి. కంజరి ఎక్కడ? కంజరి ఇచ్చింది ఎవరు ఆయనకి? తీసేయండి, అక్కడ వద్దు, వాడి దగ్గర నుంచి తీసేయండి. కాబట్టి ఎందుకు రావాలి దేవుని మందిరానికి అంటే, మనము దేవుణ్ణి ఆరాధించే దాని కొరకు దేవుని మందిరానికి రావాలా. దేవుణ్ణి ఆరాధించడానికి కలిగినటువంటి హేతువేంటి అంటే, మొదటి కారణం చూసాం. అన్న ప్రభువుని ఆరాధిస్తూ, నా రక్షణను బట్టి సంతోషంతో నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని ప్రభువుని ఆరాధిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా దేవుడు ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల నుండి దేవుడు మనల్ని కూడా రక్షించాడు. ఆ నిత్య నరకాగ్నిగుండము నుండి దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ వచ్చాడు, రక్షించాడు. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషంతో మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. మొదటి సంగతి. రెండవ సంగతి, దాని కింద వరుసని చదువుతూ వెళ్దాం. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును. చాలా, అక్కడ ఆగుదాం. రెండవ మాట అంటుంది, ఎవరి దేవుడు అంటే, హీఈస్ ద గాడ్ ఆఫ్ హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు. ఎవరంటే మనం ఆరాధించే దేవుడు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధుడు మరొకడు లేనే లే. ఎంత చక్కగా చెప్పిందో చూడండి హన్న కదా. ఆయన వంటి పరిశుద్ధుడు మరొకడు లేనే లేడంది. అంతేగాని ఏం అనలేదు తెలుసా హన్న? ఆయన కూడా పరిశుద్ధుడే అనలా, ఆయన కూడా దేవుడే అనలా. ఏమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు కూడా లేనే లేడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తప్ప మరొక దేవుడు అనేవాడు లేనే లేడు. చూడండి, మనం బయట సువార్త చెప్పేటప్పుడు ఇలా అంటారు కదా చాలామంది, యేసుక్రీస్తుని మీరు రక్షకుడిగా అంగీకరించండి, ఆయన దేవుడండి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడండి అని మనం సువార్త చెప్పామనుకో, చాలామంది ఇట్లా అంటారు. ఏమనంటే, పాస్టర్ గారండి, యేసు ప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి, అది అందుకనే చూడండి అందరితో పాటు యేసు ప్రభు వారు కూడా మా ఇంట్లో, ఆయన ఫోటో కూడా మా ఇంట్లో ఉంటుందండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళతో పాటు యేసు ప్రభు కూడా దేవుడే అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం కదా. కానీ హన్నా ఏమంటుంది? ఆయన తప్ప మరొక పరిశుద్ధ దేవుడు అనేవాడు ఎవరు కూడా లేనే లేరు. యెహోవాయే దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పాలా? ఏం సమాధానం చెప్పాలా అంటే, ఇది ఇట్లా చెప్తాను వినండి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఈయన ఎవరమ్మా అని నేను అడిగాను అనుకో, అడిగితే ఇప్పుడు ఆయన భార్య నాకేమని పరిచయం చేస్తుంది? అన్న ఈయన నా భర్త అన్న అని పరిచయం చేస్తుంది. అంతేనా? అంతే చేస్తుందా? లేకపోతే అన్న ఈయన కూడా నా భర్తేనన్నా అందనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అట్లా అనొచ్చా? ఈయనే నా భర్త అన్న అని పరిచయం చేయాలా, లేకపోతే ఈయన కూడా నా భర్తేనన్నా అని అందనుకోండి, అప్పుడు మొత్తం అర్థమే మారి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళతో పాటు ఈయన కూడా దేవుడే అనేది కరెక్ట్ కానీ కాదు. ఈయనే నా భర్త, ఈయన తప్ప వేరొక భర్త నాకెవరు కూడా లేనే లేరు. అందుకని హన్న అంటుంది, యెహోవాయే పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక పరిశుద్ధుడు లేనే లే. అందుకనే లేవియ కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడనగు యెహోవానైన నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎట్లుండాలా? పరిశుద్ధులై ఉండండి అన్నాడు.
ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మే పరిశుద్ధమైనటువంటి జన్మ. పరిశుద్ధాత్మ వలన పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్య మరియ గర్భాన్ని ఏం చేసింది చెప్పండి? ధరించింది. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు ఆయన. అందుకని ఆయన అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు అందరి సమక్షంలో 2000 సంవత్సరాలకి పూర్వము ఆయన ఒక సవాలు విసిరాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన విసిరిన సవాలుకి ఈ రోజుకి కూడా ఆయనలో పాపం ఉంది అని నిరూపించగలిగిన సత్తా కలిగినోడు ఎవడు కూడా ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టలేడు. అంత పరిశుద్ధుడు. ఈస్ ద గాడ్ ఆఫ్ హోలీ గాడ్. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీవు నేను కూడా ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఎందుకు అంటే ఆయన జీవితం పరిశుద్ధం మాత్రమే కాదు, ఈవెన్ ఆయన రక్తము కూడా ఎటువంటి రక్తము అంటే పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. మరి మనమెవరమి అంటే అపవిత్రులం, జన్మ కర్మ పాపములకు లోనైనటువంటి వారము. పాపము వలన వచ్చు జీతము మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి వారము. ఏ భేదము లేదు, అందరము కూడా పాపము చేసిన వారమే, పాపంలో పుట్టిన వారమే, పాపంలో జీవిస్తున్న వారమే, పాపాన్ని తింటున్న వారమే, పాపాన్ని త్రాగుతున్న వారమే, పాపం వలన వచ్చి జీతమైనటువంటి మరణానికి పాత్రులమే. అది మన బ్రతుకు ఒకప్పుడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభువుని ఆరాధించడానికి కలిగినటువంటి రెండవ కారణం ఏంటి అంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడట దేవునితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనకుండా ఒక సామాన్యుడైనటువంటి మానవుడిగా ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి ఆ కలువరి శిలువలో యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి ఆ రక్తంలో మన జన్మ కర్మ పాపములు అన్నీ కూడా ఆయన కడిగి ఈ రోజున ఏం చేసినాడు మనల్ని చెప్పండి? పరిశుద్ధపరిచాడు. అందుకని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అంత గొప్ప రక్తము ఆయన రక్తం. కాబట్టి ఎవరి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఈ భూమి మీద ఇంకెవ్వరు కూడా పరిశుద్ధులు లేరండి. సింపుల్గా ఒక్క మాటలో, 1 వర్డ్లో సువార్త చెప్పాలి మీరు ఎవరికైనా అంటే ఈ మాట మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకే ఒక్క పదంలో అవతల వాళ్ళ నోరు మూయించి సువార్త చెప్పాలి అంటే సింపుల్. 33 కోట్ల మంది దేవీ దేవతలు కానీ, లేదా మీకున్నటువంటి ఎన్ని వేల మంది దేవుళ్ళల్లో కానీ ఒక్క దేవుణ్ణి పరిశుద్ధుడిని చూపించండి చాలు. ఎవరిని? పరిశుద్ధుడు. తన ఆలోచన, తలంపులు, తన మాటలు, తన చూపులు, తన నడవడిక, తన ప్రవర్తన, తన జీవితంలో ఒక్క వ్యక్తిని పరిశుద్ధుని చూపించండి చాలు. ఈ బైబిల్ విడిచిపెట్టేసి మీరు చూపించే పరిశుద్ధుడైన దేవుడు వెనకమాల నేను వస్తాను, ఈ ఒక్క సవాలు విసరండి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అందుకంది హన్నా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ప్రభుని ఆరాధిస్తూ అంది, యెహోవా వంటి పరిశుద్ధుడు ఇంకొకడు లేనే లేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అందుకనే ఆయన గురించి రాయబడిన పుస్తకం కాబట్టి ఈ పుస్తకానికి కూడా ఏమని పేరు పెట్టారు చెప్పండి? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇంక ఏ పుస్తకానికి మీకు పరిశుద్ధ గ్రంథం అనే పేరు కనిపించదు మీకు. ఎందుకని? వాళ్ళ జీవితాల్లో ఏమి లేవు చెప్పండి? పరిశుద్ధత లేనే. దేవుడు అంటేనే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికి ఎట్లా ఉండాలా? అతీతంగా ఉండాలి, దూరంగా ఉండాలి. అంతేగాని ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకోవడము, అక్రమ సంబంధాలు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా దేవుడు అనే వ్యక్తికి ఉండే లక్షణాలు కానే కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఆలోచనల్లో అపరిశుద్ధత వస్తే ఇంక వాళ్ళు పరిశుద్ధులైన దేవుళ్ళు ఎట్లా అవుతారు? అందుకని అంటుంది ఆ అన్న ఏమని, యెహోవా వంటి పరిశుద్ధుడైన దేవుడు మరొకడు లేనే
లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన రెండవ కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు, నేను పాపాత్ముడిని. అలాంటి పాపాత్ముడైనటువంటి నన్ను ప్రేమించి తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి ఆ సిలువ బలియాగము ద్వారా ఈ రోజున నన్ను కూడా పరిశుద్ధపరిచిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. రైట్. తర్వాత ఏమంది ఇంకా షూలామి అన్న, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము. ఎవరి దేవుడట? ఆశ్రయ దుర్గమైన దేవుడు. మూడవది, ఆపత్కాలమున నీవే నాకు ఆశ్రయ దుర్గం. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఈయనే మనకి ఎవరంటే చెప్పండి? ఆశ్రయ దుర్గము. అంటే మనము ఆశ్రయం లేనప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఈయనే మనకి ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతూ ఉన్నాడు. ఒకరోజు వస్తుంది కదా. ఇప్పుడు మొన్న మనం చూసాం విజయవాడ, దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రానికి ముఖ్య పట్టణం, రాజధాని నగరం. అలాంటి రాజధాని నగరమే చిన్న వరద వచ్చేసరికి ఏమైపోయింది చెప్పండి? మునిగిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఉండడానికి స్థలం అనేది లే. అటువంటిది ఒక రోజున ఈ భూమి మీదకి ఏమి రాబోతుంది? ఉగ్రత రాబోతుంది. ఇప్పుడు వచ్చింది నీళ్లే. ఉగ్రత అంటే ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి. ఈ ఐదిటిని ఏమంటారు తెలుసా? పంచభూతాలు అంటారు. ఇప్పుడు చిన్న నీరు, ఈ ఐదిట్లో ఒకటే వచ్చింది. నీరు ఒక్కటి వస్తేనే మొత్తం మునిగిపోయి ఆశ్రయం అంటే వాళ్ళు నీడ లేకోకుండా రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది కదా. కానీ ఒక రోజున ఉగ్రత అంటే ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతములు ఒకేసారి లయమైపోతాయట. అంటే కలిసిపోతాయి, మిక్కుటముతో లయమైపోతాయట. అప్పుడు మనకి ఆశ్రయ దుర్గం ఎక్కడ మరి? అప్పుడు ఎక్కడ నివాసం చేస్తావు? ఎక్కడ ఉంటావు మరి నువ్వు? అందుకంటుంది హన్న, యెహోవా వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేనే లేదు. అప్పుడట బైబిల్లో రాయబడింది, దేవుడట మనల్ని తన అంతఃపురంలో ఉగ్రత దినము తీరిపోయేంత వరకు కూడా దేవుడు తన అంతఃపురంలో మనల్ని ఏం చేస్తాడంట? దాచి ఉంచుతాడని రాయబడి ఉంది యెషయా గ్రంథంలో. కాబట్టి ఆయన ఒక్కడే మనకు ఆశ్రయ దుర్గము. ఆయన వంటి ఆశ్రయ దుర్గము మరొకటి లేనే లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన మూడవ కారణం ఏంటి అంటే, ప్రభువా ఒకరోజు నీ భూమి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు నీవే మాకు ఆశ్రయం. మహాజ్ఞాని సొలొమోను అన్నాడు కదా, ఉగ్రత దినము రోజున నీ ఆస్తి నీకేమాత్రం కూడా ఏం చేయదంట? అక్కరకు రానే రాదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అయితే వాళ్ళందరట ఉగ్రత దినం రోజున కొండల దగ్గరికి, గుట్టల దగ్గరికి వెళ్ళి ఈ మహా ఉగ్రతను తాళజాలిన వాడెవడు? ఈ ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, కొండలారా, గుట్టలారా మీరు వచ్చి మా మీద పడి మమ్మల్ని ఉగ్రత నుండి తప్పించండి అని గొడవ చేస్తారండి. ఇటు పక్కన ఉంటుంది టీచర్ గారు, అటు పక్కన. అటు 6వ అధ్యాయం తీసారా? ఎక్కడుంది 6వ అధ్యాయం? అక్కడ అది అక్కడ చదవాలా? భూరాజులు గనులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానిని తాళజాలినటువంటి వాడెవడు? మీరు మా మీద పడి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మును తప్పించండి అని ఎవరి దగ్గర మొరపెడతారంట? పర్వతములతోనూ బండలతోనూ కొండలతోనూ చెప్తారట. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? చెప్పనా? ఆడికి పిల్లకెందుకు వేసావు అంటే ఇప్పుడు ఆమె సమాధానం చెప్పలా. ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్లకని ఏం చేయాలి? గుండు చేయాలి. గుండు చేయాలంటే ఎక్కడ చేయాలి?
మామూలుగా మనమైతే మంగళ షాప్కి వెళ్తే ఆడికి ఒక 100 రూపాయలు ఇస్తే వాడు ట్రిమ్మర్ పెట్టి జీరో పెట్టుకుని ఆ పైనుంచి కిందకి ఇట్లా అంటే గుండు అయిపోతుంది, అంతేనా? ఇప్పుడు ఆడి గుండు చేయాలంటే ఎక్కడ చేయాలా? ఏదో కొండకి వెళ్ళాలి. వెంకటేశ్వరుడు కొండో, కనకదుర్గ కొండో, గుణదల మేరీమాత కొండో, లేకపోతే రాజమండ్రికి వెళ్ళే దారులు ఇంకోటి కనిపించింది, అదేంటిది అది అమ్మా? అది మీరు ఇంత బాగా అందరు ఏకముక్త కంఠంతో చెప్పారంటే మొత్తానికి కొండ అనుభవం ఉన్నోళ్లే మీరైతే. అది గౌరీపట్నం కొండో, లేకపోతే ఆ చెన్నైలో నాగపట్నం కొండో, ఏదో ఒక కొండకి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ఈ కొండలకి వెళ్ళే టీం ఉన్నారే, ఈ కొండలకి వెళ్ళే టీం అట రేపొద్దున ఉగ్రత దినం వచ్చినప్పుడట ఈ కొండలు ఏం చేయలేవంట, వారిని ఆశ్రయం కల్పించక ఇప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి కొండ మా మీద పడి ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడు అని కొండలకు మొరపెడతాయంట. చూసావు ఎంత బాధ? కొండలు ఏమైనా కాపాడుతాయా మనల్ని? కొండలు ఏమి కూడా మనల్ని కాపాడనే కాపాడు. అందుకంటుంది హన్నా, యెహోవా వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేనే లే. కాబట్టి ఎక్కడికి పోవాలా నీవు? ఈ కొండలకు కాదు, గౌరీపట్నం కొండలు, నాగపట్నం కొండలు, గుణదల కొండలు, లేకపోతే కనదుర్గ కొండలు, ఈ కొండలకు కాదు నువ్వు పోవాల్సింది. ఎక్కడికి? యెహోవా వంటి ఆశ్రయ దుర్గము సియోను కొండ. సియోనుకి రావాల ప్రియమైన సహోదరి సహోదరుడా. అప్పుడు వస్తే ఆయన నిన్ను ఉగ్రత దినం రోజున తన అంతఃపురంలో నిన్నేం చేస్తాడు? ఆయన ఉగ్రత తీరిపోయేంత వరకు కూడా ఆయన నిన్ను తన అంతఃపురంలో దాచి ఉంచుతాడు. ఆ హేతువును బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 3. తర్వాత ఇంకేమంటుంది చూడండి. యెహోవా, అది ఎవరట మనం ఆరాధించే దేవుడు? ఇన్ఫినిటీ, అనంతము. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ఫినిటీ అంటే దానికి అంతం అనేది లేనే లేదు. అంత జ్ఞానం కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయన తన జ్ఞానము చేతనే ఈ సర్వ సృష్టిని కూడా ఏం చేసినాడంట? ఆయన సృష్టిస్తూ వచ్చా. అంత అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడండి మన దేవుడు. అందును బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. యెహోవా గురించి ఏమని రాయబడి ఉంది? అనంత జ్ఞానము కలిగిన వాడు. అంటే ఆయన జ్ఞానానికి మితి, పరిమితి, బౌండరీ అనేది లేనే. ఈజ్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. అంత జ్ఞానము కలిగిన దేవుడు ఆ దేవుడు. తన జ్ఞానము చేతనే ఈ సృష్టి అంతటిని కూడా ఏం చేసినాడు? ఆయన సృష్టిస్తూ వచ్చాడండి. ఆ మాట కీర్తనలో రాయబడి ఉంది, తన జ్ఞానము చేతనే ఆయన సృష్టిని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఎన్నో సంగతి? ఇది 4వ సంగతి. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఈయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. తరువాత ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రాని. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించదు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిపోదురు, ఆకలి గురిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనేది కృషించుకో. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. ఎవరట ఈ దేవుడు? చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలిగినటువంటి సమర్థుడి దేవుడు. ఈయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు. నాయన విధవరాలు కుమారుణ్ణి లేపాడు, ఆ చిన్నదాన్ని లేపాడు, లాజర్ని లేపాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఇవన్నీ ఇదిగో ఆయనే మనల్ని సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగాను చేసేటటువంటి దేవుడు. తర్వాత పాతాళమును అందులో రప్పించుచుండువాడు ఆయన. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయ, కృంగజేయువాడును లేవనెత్తువాడు. చూసా, 2 ఉన్నాయి. కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడును ఆయన. గాయము చేయువాడను నేనే, గాయము కట్టువాడను నేను. ఎందుకు చేస్తాడు గాయము? మళ్ళీ ఎందుకు కట్టాలి గాయము అంటే? ఎందుకు గాయం చేసేవాడు నేనే, కట్టువాడను నేను అంటే ఆ పైన ఒక మాట ఉంది హన్న. ఏమని? గర్వముగా మాట్లాడద్దు, గర్వపు మాటలు మీ నోట రానియద్దు,
అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి వాటిని తీసివేయడానికి కొరకు, లేదా దేవుడు మనల్ని టెస్ట్ చేయడానికి కొరకు, దేవుడు మనల్ని పరీక్షించడానికి కొరకు ఒక్కొక్కసారి ఆయన మనకి గాయము చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయనే ఏం చేస్తాడు చెప్పండి, గాయాన్ని కడతాడు. అంటే ఉదాహరణకి సర్జన్ అనుకుందాం. ఇప్పుడు నాకు గుండె బాగా నొప్పి వస్తుందండి అని సర్జన్ దగ్గరికి వెళ్ళావు, ఏం చేస్తాడు ఆయన చెప్పండి? ఏం చేస్తాడు ఆయన? నీ గుండె కోసేస్తాడు ఇక్కడి నుంచి. అంటే ఏం చేస్తున్నాడు? గాయం చేస్తున్నాడు. నేను మొన్న ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మీకు, మీరు హార్ట్ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్లో మీరు చూస్తే గుండె బాగా నొప్పిగా ఉందండి, ఎవరో ఏనుగు పాలిష్ తొక్కుతున్నట్లు నొప్పి వస్తుందండి అంటే, అప్పుడు వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నీ బాడీ మొత్తం ఎనస్థీషియా ఇచ్చేసి ఏం చేస్తారంటే ఒక సిజిల్ ఎర్రగా కాల్చి, ఎర్రగా కాలుస్తారు. కాల్చి ఇక్కడి నుంచి ఇక్కడికి కాల్చేస్తారు. మొత్తం కోస్తే మొత్తం అంతా బ్లీడింగ్ అయ్యి రక్తం చెందుతుందని కాలుస్తారు. అందుకని మీరు హార్ట్ ఓపెన్ హార్ట్ అయిన వాళ్ళ హార్ట్ చూస్తే ఇక్కడ మొత్తం అది కాలినది గడ్డగట్టినట్లు ఉంటుంది, కాలుస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ గాయమై కాల్చిన తర్వాత ఈ స్కిన్ తీసి ఈ లోపల అస్థిపంజరం ఉంది కదా, ఈ అస్థిపంజరం, దీన్ని మీరు చెక్క పని చేసే వాళ్ళ దగ్గర చూస్తే ఓ చిన్న మిషన్ ఉంటుంది, సా మిషన్. అది బటన్ ఆన్ చేసి ఇట్లా పెట్టామనుకోండి చెక్క మీద, అది ఇలా కోసుకుంటూ ఈ చెక్కని 2 ముక్కలు చేస్తారు. అట్లాంటి మిషన్ తీసుకొస్తారు. అలాంటి మిషన్ తీసుకొచ్చి అది ఇక్కడ పెట్టి బటన్ ఆన్ చేస్తే మొత్తం ఈ అస్థిపంజరం ఉంది కదా, ఈ అస్థిపంజరాన్ని ఇలా మొత్తం అస్థిపంజరాన్ని కోసేస్తుంది. అది కోసేసిన తర్వాత అది గట్టిగా ఉంటుంది. దాన్ని 2 చేతులతో పట్టుకుని ఇట్లా గట్టిగా లాగి మధ్యలో చిన్న జాకీ లాంటిది పెట్టి బిగిస్తే వెడల్పు అవుతుంది. అప్పుడు లోపలికి చేయి పెట్టి ఆ గుండె తీసి అప్పుడు దాన్ని బాగు చేసి మళ్ళీ అస్థిపంజరాన్ని, వాళ్ళ దగ్గర ఒక టైప్ ఆఫ్ గమ్ ఉంటుంది, ఆ గమ్ముతో అస్థిపంజరాన్ని అంటించేసి మళ్ళీ ఈ పైన ఈ చర్మానికి కుట్లేస్తారు. ఇప్పుడు ఏం చేసినాడు చెప్పండి? డాక్టర్ ఏం చేశాడు? గాయము చేశాడు, చేసి వదిలేశాడా? నీ సావు నువ్వు సావరా అని వదిలేశాడా? వదల్లా. మళ్ళీ ఏం చేశాడు? ఆ లోపల ఏ పార్ట్ అయితే నీ హార్ట్లో ఏ వాల్వ్ అయితే ప్రాబ్లం ఉందో ఆ వాల్వ్స్ అన్నీ తీసేసినాడు, కొత్త వాల్వ్ వేశాడు. మళ్ళీ గుండెకి మంచిగా రక్త ప్రసరణ అయ్యేటట్లు జాగ్రత్తగా చూశాడు, పంపింగ్ చేశాడు. మళ్ళీ జాగ్రత్త లోపల పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఆ గాయాన్ని ఏం చేసేసినాడు? కట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 6 అవర్స్ తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తావు. అంటే ఇప్పుడు నువ్వు చూడంగానే ఏమైంది? నీకు గాయమయ్యింది ఇక్కడ. ఇప్పుడు డాక్టర్ మీద పోట్లాడతావా? ఏంటి డాక్టర్ గారు, మీరు నన్ను ఆ ఎర్ర కాల్చేదాంతో కాల్చేశారంట, ఆ తర్వాత మిషన్ తీసుకొచ్చి ఇది మొత్తం ఇలా పెట్టి మొత్తం అస్థిపంజరం అంతా కోసేశారంట, ఎందుకండి ఇట్లా చేశారు మీరు అని మనం పోట్లాడతామా? పోట్లాడం. ఎందుకని? లోపల గాయం కట్టాలి అంటే బయట గాయం ఏం చేయాలి? చెయ్యాలి. ఇది దేవుని గొప్పతనం కదా. ఒక్కొక్కసారి మనం ఇట్లా అనుకుంటాం కదా, ఒక నెలలో గౌరీ సిస్టర్ పడిపోయింది, తర్వాత నెలలో మహేష్ పడిపోయాడు, తర్వాత నెలలో ఆనంద్ పడ్డాడు, ఇప్పుడు ప్రసాద్ గారు పడ్డాడు, ఇంకెవరు లేరు. ఇక పడితే నేను పడాలి. ఇక ఎందుకు ప్రభువా? ఒక నెలలో అకులా గారు పడిపోయినాడు. ఎందుకు ప్రభువా? వీళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారు కదా, చక్కగా దేవుని సన్నిధిలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, మందిరంలో శుక్రవారం ప్రార్థన చేసుకుంటారు, చక్కగా మరి పాటలు పాడుతారు, మరి సువార్తకి వెళ్తారు, పరిచర్య చేస్తారుగా. మరి ఎందుకు వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ నెలకొకరు చొప్పున ఎందుకు పడుతున్నారు అంటే, ఇదిగో అన్న చెప్తుంది ఏమని? ఆయనే గాయం కట్టేవాడు, ఆయనే గాయం చేసేవాడు, ఆయనే గాయాన్ని కట్టేవాడు ఆయన. ఎందుకు అంటే కొన్ని దేవునికి మనలో అయిష్టమైనవి ఏదన్నా ఉంటే టెస్టింగ్ పీరియడ్లో అవన్నీ కూడా తీసేయాలి. అంటే ఇప్పుడు ఆ హార్ట్ బాగాలేదు కాబట్టే కదా ఆయన గాయం చేసి గాయం కట్టాడు. అట్లాగే దేవునికి విరోధమైన ఏదున్నా మన జీవితంలో వాటిని తీసేయాలి అంటే గాయము చేసేది ఆయనే, తర్వాత గాయము కట్టేది ఆయన. ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడ? కృంగజేయువాడు ఆయనే,
అంటే ఇప్పుడు ఈ గాయాలను బట్టి ఒక్కొక్కసారి మనం ఏమైపోతాం చెప్పండి? కృంగిపోతాం. నేను మా అమ్మ అంటుంది, ప్రసాద్ గారికి నేను ఫోన్ చేశాను, పాపం ఆయన చాలా డల్గా మాట్లాడుతున్నాడు, సిస్టర్కి ఇవ్వండి అంటే సిస్టర్ అంట్లు అడుగుతుందిలే అమ్మ, ఆయన చాలా డల్గా మాట్లాడుతున్నాడు, పాపం ఎందుకనో వాళ్ళు ఒకవేళ ఏమైనా బాధపడుతున్నారేమోరా, నువ్వు వెళ్ళి కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పు, ఏదైనా వాళ్ళకి సహాయం చేసి సహకరించిరా, వాళ్ళకి కొంచెం ఆదరణగా ఉండిరా అని చెప్పి పంపించింది మా అమ్మ కదా. ఏమవుతాం ఒక్కొక్కసారి మనం చూడండి, కృంగిపోతాం. కృంగజేయువాడును ఆయనే, మళ్ళీ లేవనెత్తేది కూడా ఎవరు? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదొచ్చినా కానీ ఏమవకూడదు చెప్పండి, నిరుత్సాహపడకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అంతే, కృంగిపోకూడదు. అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయినారు, ఈవెన్ ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. వాళ్ళ భార్య కొంచెం బలహీనరాలు కాబట్టి అమ్మాయి అంటుంది, ఇంకా దేవుడు 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 అంటావేంటయ్యా, దేవుడు ఏం చేశాడు మనకి, ఇంత పరిచర్య చేస్తే, కాబట్టి దేవుడిని దూషించి చచ్చిపో అంత. వెంటనే యోబు ఏమంటున్నాడు? అమ్మాయి, ఇప్పటివరకు దేవుడు మనకి అన్ని మేలులు చేశాడు, ఈ ఊళ్ళోనే మనంత ధనవంతులు మరొకరు లేనే, అన్ని మేలులు చేశాడు. మేలులు చేసినప్పుడేమో దేవుడును, మరి ఈ రోజున మనకి నష్టం వచ్చిందని చెప్పి ఆయన దేవుడు కాదు అని అంటామా? అట్లా అనకూడదు. అన్ని పరిస్థితుల్ని మనం ఏం చేయాలా? అనుభవించాలి అన్నారు. కాబట్టి ఇదెన్నో సంగతిది? 6, 5. కృంగజేయువాడును ఆయనే ప్రభువా. ఈ విషయాన్ని హేతువు చేసుకుని మనం కూడా ప్రభుని ఏం చేయాలి? ఆ తర్వాత 8లో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడును, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయన. ఈ మాట 113వ కీర్తనలో ఉంటుంది మీకు, 8-9 వచనాల్లో. ఏమని? తన ప్రజల ప్రధానులతో ఈ రోజున మనల్ని ఆయన ఏం చేశాడట? కూర్చుండబెట్టాడు. పెంటకుప్పల మీద పడి ఉన్న మనలని ఈ రోజున ఆయన తన ప్రజల ప్రధానులతో ఏం చేసినాడు? కూర్చోబెట్టాడు. ఆ హేతువుని బట్టి నేను ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఆ తర్వాత 9లో అంటాడు, తన భక్తుల పాదమును తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. సో నీ పాదము తొట్టిల్లకోకుండా అంటే పాపములో పడుకోకుండా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? కాపాడుతాడు. తర్వాత బలము చేత ఎవడును జయమునొందడు, యెహోవాతో వాదించువారు నాశనం. చాలు. ఇప్పటికి ఎన్నైనా 6. లాస్ట్లో ఒక మాట చెప్పి ముగించేస్తా. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము. 7వది. ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలి అంటే మనకి బలము కలుగజేసేవాడు ఈయనే. బలహీన పరిస్థితుల్లో మనల్ని బలపరిచేటటువంటి బలవంతుడైన దేవుడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఏమేంటి చెప్పండి? మొదటిది, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభువుని ఆరాధించాలి. 2వది, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన హేతువును బట్టి ఆరాధించాలి. 3వది, ఆశ్రయ దుర్గము అంటే రేపు ఉగ్రత దినం రోజున మనల్ని తన అంతఃపురంలో దాచి ఉంచేవాడు. 4వది, అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు. 5వది, మృతులుగాను మృతులను సజీవులుగాను చేయగలిగిన, లేకపోతే కృంగని పోయిన వారిని లేవనెత్తువాడు. ఆ మాటని తీసుకుందాం మనం. కాబట్టి గాయపరిచేది ఆయనే, గాయమును కట్టేది కూడా ఆయనే. తర్వాత ఎన్నోది? ఇక 6వది, పెంటకుప్ప మీద పడి ఉన్న మనలని ఈ రోజున తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టిన హేతువును బట్టి ఆరాధన. 7వది, బలహీనమైనటువంటి మనలని బలపరుస్తున్న హేతువును బట్టి కూడా మనం ప్రభువుని ఏం చేద్దాం అంటే 7 సంగతులు ఉన్నాయి ఇక్కడ సమూయేలు గ్రంథంలో. ఈ 7 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ కొంత సమయం మనం కూడా ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. అట్టి ఆరాధన ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం. ఒక సహోదరుడు
ఒక సహోదరి. ముందుగా సండే స్కూల్కి వెళ్ళే టీచర్ గారు ప్రభువుని ఆరాధించి వెళతారు. ఆ తర్వాత మనం ఒక సహోదరుడు, సహోదరి ప్రభువుని ఆరాధన చేద్దాం. సండే స్కూల్కి వెళ్ళి